అమరావతి రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ స్కూల్ నిర్మించాలన్నటువంటి లోకేష్ ఆలోచనకి అడుగుపడిందండి. తొందరలోనే పూర్తి కాబోతోంది. ఇప్పుడు మనం దాని విషయం తెలుసుకుందాం. మనం మామూలుగా సహజంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనగానే అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్సే ఉంటాయి ఎక్కడ పెట్టినా రాష్ట్రంలో. ప్రభుత్వ స్కూల్స్ అనేటివి అసలు ఉండవనే చెప్పుకోవాలి. ఎందుకంటే సంవత్సరానికి 4 లక్షలు 5 లక్షలు ఫీజులు ఉంటాయి ఇంటర్నేషనల్ అంటే కనుక. ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రభుత్వాలు పెట్టిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. అయితే నారా లోకేష్ అమరావతి రాజధాని రైతుల కోసం, వారి పిల్లల ఎడ్యుకేషన్ కోసం అమరావతి రాజధానిలో నిడమర్రు కొడగల్లు మధ్యలో అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ స్కూల్ అయితే నిర్మాణం జరుగుతూ ఉంది. 10 రోజుల్లో ఫినిష్ అయిపోతుంది అని చెప్తున్నారు. మామూలుగా ఇంటర్నేషనల్ స్కూల్స్ లో పిల్లల్ని చదివించాలి అంటే కనుక తక్కువలో తక్కువ 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది కేటగిరీ ప్రకారం ఫీజు మాత్రమే కాకుండా ఇతరత్ర అడిషనల్ ఖర్చులు ఇంకా చాలా ఉంటాయి చెప్పుకుంటే. 1వ తేదీ నుంచి 10వ తరగతి వరకు చదవాలంటే దాదాపు 10 మూల 30 లక్షల రూపాయలు పైన, 50 లక్షలైనా ఆశ్చర్యం లేదు. ఇద్దరు పిల్లలను చదివేయాలంటే దాదాపు 60-70 లక్షల ఖర్చు. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చేటప్పటికి తాజాగా LKG UKGతో పాటు నర్సరీ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అమరావతి రైతుల పిల్లల్ని నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే ₹1 ఖర్చు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ప్రభుత్వ స్కూల్లోనే చదివించడంతో పాటు తల్లికి వందనంలో భాగంగా ₹15,000 కూడా 2 జతల డ్రెస్సులు, షూస్, బ్యాగు, పెన్నులు, కాంబాక్సులు అన్ని వగైరా అన్ని మెటీరియల్తో సహా మధ్యాహ్నం భోజనంతో పాటు కలిపి అన్ని ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధమవుతాను. అయితే అమరావతిలో కనుక అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించడం విశేషం. ఇది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటే ఉండొచ్చు ఇంటర్నేషనల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్. అయితే అమరావతి రాజధాని గ్రామాలు వాళ్ళ రైతుల పిల్లల కోసం వారికి మాత్రమే ఆ స్కూల్లో చదువుకునే అవకాశం, లోకల్గా ఉన్నటువంటి రైతులుగా ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునే దానికి అవకాశం ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడి నుంచి అంటే అక్కడికి నుంచి వెళ్ళి ఆ స్కూల్లో చదువుకునే అవకాశం ఉండదు. ఆ స్కూల్లో అడ్మిషన్ పొందడం అనేది కష్టమేక. బయట ప్రైవేట్ స్కూల్లో 4 లక్షలు కట్టేది బయట ఉచితంగా ఉంది అంటే అందరూ ఎగబడతారు. ఆ బండిలోనో కారులోనో ఉదయాన్నే తీసుకెళ్లి పిల్లల్ని దింపుకొని మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి తీసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్ రావడం ఆంధ్రప్రదేశ్లో భారతదేశం మొత్తానికి ఇదే మొదలని చెప్పాలి. ఒకసారి స్కూల్ ప్రారంభమైన తర్వాత అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, ఆ స్కూల్ విశేషాలు, టీచింగ్ విధానాలు ఎలా ఉన్నాయి అనే వివరాలతో మళ్ళీ మనం ఒక వీడియోలో కలుద్దాం. నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.